హాయ్ అండి, మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన రెగ్యులర్ లైఫ్లో కంపల్సరీ చాలామంది డైట్ అనేది ఫాలో అవుతున్నారు. ఆ డైట్కి రిలేటెడ్ అయితే కంపల్సరీ చపాతీనే తింటున్నారు. ఆ చపాతీ అనేది మనకి మినిట్స్లో ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి, సాఫ్ట్గా మెత్తగా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. చపాతీ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సమ్మర్లో అందరి ఇంట్లో కామన్గా యూస్ చేసేది ఈ లెమన్స్ అండి. సమ్మర్లో చాలా కాస్ట్లీ ఉంటాయి. వీటిని తీసుకొచ్చి ఎక్కువ డేస్ ఎలా స్టోర్ చేయాలో మీకైతే ఈ టిప్లో చెప్తాను. నార్మల్గా మార్కెట్ నుండి లెమన్ తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్లో చుట్టి ఒక బాక్స్లో పెట్టామనుకోండి, మనకి 6 to 7 months వరకు అయితే లెమన్ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం యూస్ చేసుకోవాలన్నప్పుడు ఒక 10 minutes ముందు బయటికి తీసి వాటర్లో వేసి నార్మల్ టెంపరేచర్కి రాగానే యూస్ చేసుకున్నాం అనుకోండి, రసం బాగా వస్తుంది. నిమ్మకాయలు కూడా అస్సలు అనేది పాడవవు. చాలా ఎక్కువ రోజులు అనేది స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్ ద్వారా. మన సెకండ్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో చపాతీ మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్, అలాగే మెత్తగా ఉండడానికి కొంచెం పెరుగు, అలాగే తినే వాళ్ళైతే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వాటర్ వేస్తూ మనకు పిండిని అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో ఎలానైతే చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ పిండి కలుపుకొని ఒక 10 to 15 minutes అనేది మూత పెట్టి పిండిని అనేది నాననివ్వాలి. మినిమం 15 minutes పిండి నానిపోయింది అనుకోండి, చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. మనకి ఎన్ని డేస్ ఉన్నా ఈవెన్ గాలికి పెట్టినా కూడా గట్టిపడవు. చపాతీ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అంటే, ఇలా మనం ముట్టుకోగానే చాలా మెత్తగా ఉన్నాయి. ఇలా మనం 1 week 10 days వరకు ఎలా ఉన్నా కూడా ఇవైతే మెత్తగా ఉంటాయి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో అందరూ రెగ్యులర్గా చపాతీని అయితే తింటారు కదా. ఒకసారి మీరు ఇంట్లో నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. మన థర్డ్ టిప్, నార్మల్గా చపాతీ చేసేటప్పుడు ఇలా పిండిలో డిప్ చేసి అయితే చేస్తూ ఉంటాం. అప్పుడు మనం యూస్ చేసిన పిండి అంతా కూడా పాడైపోతుంది. మళ్ళీ బాక్స్లో పోసామనుకోండి, అది తడి ఉండడం వల్ల మొత్తం కూడా పురుగు వచ్చేస్తుంది. అలా పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో సాల్ట్ వేసుకునే బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్కి పైన హోల్స్ వస్తాయి కదా, ఆ పిండి అనేది అందులో వేసి ఆ హోల్స్ నుండి పిండి అనేది మనం చపాతీ చేస్తున్నప్పుడు దానిపైన చల్లుకున్నాం అనుకోండి, మనకి పిండి అనేది వేస్ట్ అవ్వదు, అలాగే పిండి అనేది పురుగు పట్టదు. రిమైనింగ్ అంతా కూడా మనం బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలామందికి హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నెసెసరీగా పిండి వేస్ట్ చేయడం కంటే ఈ టిప్ అనేది బెటర్ కదా. ఫోర్త్ టిప్, మన చపాతీ చేసిన తర్వాత ఎలా స్టోర్ చేయాలి అంటే, మనము చపాతీ కొంతమంది హాట్ బాక్స్లో స్టోర్ చేస్తారు. ఈవెన్ హాట్ బాక్స్ లేకపోయినా మన ఇంట్లో ఏదైనా బౌల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన చపాతీలు పెట్టి మూత పెట్టామనుకోండి, ఈవెన్ సైడ్ నుండి ఏదైనా వేడిగా ఉన్న వాటర్ వచ్చేసినా కూడా మొత్తం కూడా ఆ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది. ఇంకా చపాతీ అనేది మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్, నార్మల్గా పొటాటోస్ అనేది కామన్గా అందరు పిల్లలు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరింట్లో ఈ పొటాటోస్, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా కర్రీస్ అనేది చేసుకుంటారు. ఈ పొటాటోస్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు. మనం బయట ఎలా స్టోర్ చేసుకోవాలి, మొలకలు రాకుండా పాడవకుండా ఉండాలి అంటే, మనం పొటాటో స్టోర్ చేసిన బుట్టలో ఒక 2 వెల్లుల్లి వేసామనుకోండి, మనకి 6 months వరకు పాడవవు. నెక్స్ట్ టిప్, సిక్స్త్ టిప్, నార్మల్గా చాలామంది ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్లో వెల్లుల్లి అయితే యూస్ చేస్తారు. ఈ వెల్లుల్లి అనేది పొట్టు తీయడం చాలా కష్టం. ఒకవేళ తీసినా కూడా చేతులు అనేది మంటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యారనుకోండి, మీరు నిమిషాల్లోనే కేజీలు ఎల్లిపాయలు అనేది పొట్టు అనేది తీసుకోవచ్చు. జస్ట్ మనం వెల్లుల్లి వలిసే ముందు ఒక 10 minutes ఇలా వాటర్లో వేసి పెట్టామనుకోండి, 10 minutes తర్వాత మనం పొట్టు అనేది తీసామనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తాయి. మనకి చేతులు అనేది కూడా మండవు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి సెకండ్స్లో వెల్లుల్లి పొట్టు అయితే తీసుకోవచ్చు. ఈ టిప్స్ అనేది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అనేవి. మన నెక్స్ట్ టిప్, సెవెంత్ టిప్, నార్మల్గా ప్రతి ఒక్కరింట్లో పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ అయితే కామన్గా తింటారు. ఈవెన్ మనం స్వీట్స్కి కానీ ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేస్తాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవి తొందరగా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసే బాక్సుల్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి గట్టిగా మూత పెట్టి గాలి తగలకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకి 1 year వరకు ఎలాంటి పురుగు అనేది రావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పిల్లలకి అనేది ఇవ్వచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ టిప్ నచ్చింది అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని.
షుగర్తో పాటుగా లవంగాలు వేసినా కూడా మనకి పురుగు అనేది పట్టదు. ఇంకా మన ఛానల్లో టిప్స్ ఉన్నాయి, చెక్ చేయండి. మన మార్కెట్ నుండి మొక్కజొన్న తీసుకొచ్చిన తర్వాత వాటిని గింజలు తీయాలంటే చాలామంది చాలా విధాలుగా కష్టపడతారు. ఇలా నేను చూపించాను అనుకోండి, సింపుల్గా మీరు 1 మినిట్లో టోటల్ కంకి నుండి గింజలన్నీ కూడా వేరు చేస్తారు. నేను చూపించినట్టుగా కంకిని అనేది ఫస్ట్ 2 పీసెస్గా డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 1 or 2 rows మొత్తం గింజలు అనేది తీసేసుకోవాలి. మనం 1 or 2 rows గింజలు తీసుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ గింజలు తీయడానికి కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను వీడియోలోకి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. జస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా ఫాలో అయిపోండి. జస్ట్ మీరు 1 మినిట్లోనే కంకి మొత్తం కూడా గింజలు అనేది సపరేట్ చేస్తారు. ఇంకా ఇలాంటి మంచి టిప్స్, యూస్ఫుల్ టిప్స్, మన డైలీ లైఫ్లో యూస్ చేసే టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఈ టిప్స్ అనేది చూసిన తర్వాత మన ఛానల్కి వెళ్ళి కూడా చెక్ చేయండి. ఇలాంటి టిప్స్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్, 8th టిప్. నార్మల్గా అందరి ఇంట్లో రేషన్ బియ్యం అయితే యూస్ చేస్తారు. మీన్స్ అంటే మనకి దోశలకి కానీ ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడానికి పిండిలానైతే ఈ రేషన్ బియ్యం అనేది యూస్ చేస్తారు. నార్మల్ బియ్యంతో కంపేర్ చేస్తే రేషన్ బియ్యం అయితే తొందరగా పురుగు వచ్చేస్తాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే బాక్స్లో ఫస్ట్ ఒక 2 ఎండుమిర్చి వేసి రైస్ అన్ని కూడా ఆ మిర్చి పైన వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా ఒక 2 ఎండుమిర్చి వేసి మనం గట్టిగా మూత పెట్టి పెట్టామనుకోండి, మనకైతే ఆల్మోస్ట్ 6 months వరకు అయితే పురుగు అనేది పట్టవు. నెక్స్ట్ టిప్, 9th టిప్. నార్మల్గా మనం మార్కెట్ నుండి ఇలా సొరకాయనైతే తీసుకొస్తుంటాము. మొత్తం కూడా ఒకేసారి కర్రీ చేయలేము కదా. సో ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, దానిపైన మొత్తం బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అప్పుడు మొత్తం సొరకాయ కూడా వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి సిల్వర్ కాయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో మనం కట్ చేసిన సైడ్ మొత్తం కూడా కవర్ చేసామనుకోండి, మనకి 1 month వరకు ఉన్నా కూడా ఎటువంటి ఫంగస్ కానీ ఏం కూడా అందులోకి సోకదు. సో మనం తినడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ నేను చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి టిప్స్తో మీకు నెక్స్ట్ వీడియోలోనైతే కలుస్తాను. బాయ్ బాయ్.